భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ అయింది. రవితేజ కొత్తగా కనిపించాడు. టోటల్గా రవితేజ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంది. సినిమా ఎలా ఉంది అండ్ థియేటర్స్లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? రొటీన్ కథని తనదైన ఫార్మాట్లో చెప్పే ప్రయత్నం చేశాడు కిషోర్ తిరుమల. పండగ కోసం ఒక మూడ్ క్రియేట్ చేసే సినిమా. సార్ ఈరోజు రవితేజ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది అండ్ థియేటర్స్లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అంటే అనేక తెలుగు సినిమాల్లో భర్తలు భార్యలు మధ్య జరిగేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ మీద సినిమాలు అనేకం చూసాం ఇంతకుముందు. ఒక భర్త ఇద్దరు భార్యలు అనేటువంటి కాన్సెప్ట్తో ఈవి సత్యనారాయణ గారే 2-3 సినిమాలు తీశారు. అలాగే రాఘవేంద్రరావు గారు తీశారు, దాసరి నారాయణరావు గారు తీశారు. ఇలా చాలామంది డైరెక్టర్లు ఆ ఏరియాలో సినిమాలు చేశారు. దాదాపుగా ఇది కూడా అలాంటి కథే. పెద్దగా కథలో కొత్తదనం కోసం వెతుకులాడాల్సిన అవసరం లేదు. రొటీన్ కథని తనదైన ఫార్మాట్లో చెప్పే ప్రయత్నం చేశాడు కిషోర్ తిరుమల. అలాగే కంక్లూడింగ్ పార్ట్ కొంచెం వెరైటీగా నడిపాడు. అంటే మెలో డ్రామా లేకుండా జస్ట్ ఒక డైలాగుతో విషయాన్ని చెప్పేసి జనాలకి అంటే మెలో డ్రామాగా వెళ్తోందా సినిమా అని భయపడుతున్న టైంలో ఒక చిన్న టర్న్ తీసుకుని రిలీఫ్ ఇచ్చాడు ఆడియన్స్కి. ఆ రిలీఫ్ ఇవ్వడంతో బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అలా ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది సినిమాకి. అలాగే రవితేజకి కొత్త సబ్జెక్ట్ ఇది. రవితేజకి కొత్త సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో తను చేస్తున్న క్యారెక్టర్ల నుంచి ఒక చిన్న డీవియేషన్, దాంతో రవితేజ మీద వర్కౌట్ అయింది. తను కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తన్ని తాను టోటల్గా సబ్మిసివ్గా చేశాడు ఈ సినిమాలో. అంటే రవితేజ అనగానే ఒక యాటిట్యూడ్తో కూడినటువంటి ధోరణి ఉంటుంది క్యారెక్టర్లోనే. కామెడీ ఉంటుంది, కామెడీతో పాటు ఒక యాటిట్యూడ్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో అలా లేకుండా సబ్మిసివ్గా ఉన్నాడు. ఎంటర్టైనింగ్గా ఉంటూనే సబ్మిసివ్గా ఉండటం అనేది కొత్తదనం. అందుకనే అతను మాస్ మహారాజా అని వేయొద్దు అన్నాడు. వెయ్యొద్దు అని చెప్పడంలోనే ఉద్దేశం అది. అలాగే తన్ని తాను సాధ్యమైనంత వరకు తగ్గించుకుని ఉన్నాడు సినిమాలో. అది జనాలకి కొత్తగా అనిపిస్తుంది. అలా ఎలివేషన్స్ హడావిడి లేకుండా, పెద్దగా ఫైట్లు వ్యవహారం కూడా లేకుండా చాలా మితంగా ఉండి రవితేజ కొత్తగా కనిపించాడు. టోటల్గా రవితేజ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంది. అందుకని ఈ సినిమా ఒక ఫ్రెష్ లుక్ ఇచ్చింది. అలాగే హీరోయిన్స్ సంబంధించి కూడా ఇద్దరూ ఫ్రెష్గానే అనిపించారు సినిమాకి. అంటే ఆ క్యారెక్టర్లకి ఎవరు తగునో వారినే తీసుకున్నాడు. కొంతమేరకు అది కూడా ఉపయోగపడింది సినిమాకి. అలాగే సునీల్ చాలా కాలం తర్వాత ఆ తరహా క్యారెక్టర్ చేయటం. ఆయన ఇంతకు ముందు చేసేవాడు, అంటే హీరోగా వెళ్ళిపోవడానికి ముందు చేసిన తరహా క్యారెక్టర్ ఇది. అంటే కొంచెం ఎక్కువ కామెడీ ఉంది. అంతే, కామెడీనే. ఆ కామెడీ క్యారెక్టర్లు చేయటం, ఆయన హీరోగా వెళ్ళిపోయిన తర్వాత హీరోగా చేస్తూ అక్కడి నుంచి విలన్గా మారాడు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి జంప్ చేసి ఆ పాత క్యారెక్టర్లోకి వెళ్ళాడు. ఆ పాత క్యారెక్టర్, ఆయన పాత మేనరిజమ్స్ అవన్నీ ఈ జనాలకి కొత్తగా అనిపించింది. అంటే కొంచెం ఫన్ జనరేట్ చేశాడు. ఆయన మేనరిజమ్స్ ఉంటాయి కదా, అరుస్తూ ఉంటాడు మధ్యలో. అది ఒక రకంగా కోట శ్రీనివాసరావు గారి ఇమిటేషను. అది బాగుంది, అది కొత్తగా అనిపించింది జనాలకి. అలా అన్ని విధాలుగా వెన్నెల కిషోరు వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి తాము ఏం చేయాలో అది చేశారు. అలాగే మ్యూజికల్గా కూడా సినిమా బాగుంది. భీమ్స్ సినిమాని నిలబెట్టాడు. నిజానికి సంక్రాంతి భీమ్స్ అని చెప్పాలి ఒక రకంగా. అంటే వరుసగా 2 సినిమాలు తనే చేశాడు. అలాగే సిమిలర్ లైన్తో ఇంకొక సినిమా ఉంది సంక్రాంతికి, నారీ నడుమ మురారి అనే టైటిల్తో. ఇలా అంటే రొటీన్ కథని వెరైటీగా చెప్పడం అనే వరకు ఉంటుంది సినిమా. సరదాగా, అంటే భారీ అంచనాలు సందేశాలు ఇవేవి ఎక్స్పెక్ట్ చేయకుండా అలా సరదాగా థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి డైలాగుల మీద ఎంటర్టైన్మెంట్ నడిపారు. అంటే పంచ్ లైనర్స్ మీద ఎంటర్టైన్మెంట్. అలాగే పాత సినిమా పాటలు, ఆ రెఫరెన్స్లు అవన్నీ ఆర్ఆర్లో విపరీతంగా వాడేడతాను. అది కొంత ఉపయోగపడింది సినిమాకి. అలా టోటల్గా సరదాగా ఒక ఫన్ రైడ్గా వెళ్ళిపోయేటువంటి సినిమా ఇది. ఎంటర్టైన్మెంట్, అంటే పండగ కోసం ఒక మూడ్ క్రియేట్ చేసే సినిమా. ఏదో సందేశాలు లేకపోతే ఏదో హడావిడో ఇంకేదో విషయం చెప్పడమో అలాంటి జోలికి వెళ్ళలేదు.
వెళ్లకుండా సరదాగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేయటం. ఓకే. పండుగ టైంలో ఆడియన్స్‌కి కావాల్సింది కూడా ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంటే కాబట్టి అవును. ఇది సినిమా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు, ఉంది. వర్కౌట్ అవుతుంది ఓకే. డెఫినెట్గా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.